ఎన్నోసార్లు వరదలు వచ్చినాయి. హైదరాబాద్ నగరాన్ని కూడా వరదలు ముంచెత్తినాయి. ఏ రోజు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ప్రజల మధ్యలకు పోయి వాళ్లకు భరోసా ఇచ్చే పని చేయలే. పోనీ 10 సంవత్సరాల పాలనలో ఈ వరద నివారణకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలే. ముఖ్యంగా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. మేమంతా మన నీటి వనరులను కాపాడుకోవాలి, మన చెరువులను రక్షించుకోవాలి, మన పట్టణాలను కాపాడుకోవాలి, వరద నివారణ చర్యలు చేయాలి అని సీమాంధ్ర ప్రభుత్వం మన మీద శీతకన్ను వేస్తుంది, పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు చేసిన నిర్వాకం ఏంటంటే వేలాది చెరువులు తెలంగాణలో ఉంటే, ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న చెరువులన్నిటిలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తర్వాత స్వయంగా కుటుంబ సభ్యులు కబ్జాలు చేసిండ్రు. ఏ పట్టణానికి పోయినా కూడా ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ మున్సిపాలిటీకి పోయినా 2014 కంటే ముందు ఉన్న చెరువులలో ప్రతి చెరువులో ఏదో ఒక శాతం కబ్జాకు గురైంది. మరి తెలంగాణ తెచ్చుకున్నదే మన నీటి వనరుల సంరక్షణ, మన చెరువులను కాపాడుకోవడం. మరి ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? ఏ రోజైనా రక్షించుకునే కార్యక్రమాలు చేసిండ్రా? మిషన్ కాకతీయ పేరు మీద వేల కోట్ల రూపాయలు పంచిపెట్టిన మీ కార్యకర్తలకు. కనీసం అప్పుడైనా ఎఫ్టీఎల్ లెవెల్ ఏంది, దిమ్మెలు కట్టి లోపల ఉన్న వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ చెరువును రక్షించే ప్రయత్నం చేసిండ్రా? చేయలే. ఇప్పుడు ఖమ్మంలో కావచ్చు, మిగతా అనేక పట్టణాల్లో కావచ్చు, వరంగల్ పట్టణం, హన్మకొండ పట్టణం, ఇట్లా అనేక పట్టణాల్లో వరద బీభత్సం ఇంతగా ఉండడానికి ప్రధానమైన కారణం చెరువుల ఆక్రమణ. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా వర్షాలు పడితే అవన్నీ పోయి చెరువులలో నిలుస్తాయి, చెరువులు అట్టనే ఉంటాయి. మరి ఆ చెరువులకు వెళ్ళే నాలాలు కానీ, దారులు కానీ, ఛానల్స్ కానీ కబ్జా చేసి ఇండ్లు కట్టుకుంటే, కాలనీలు కట్టుకుంటే మీరు 10 సంవత్సరాల్లో కళ్ళు మూసుకొని కూర్చున్నందుకు ఈరోజు ఆ పాపం ఈరోజు ప్రజలకు శాపంగా మారింది. 10 సంవత్సరాల్లో మీ పాలన ఆ పాపాలు కడుక్కోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? ప్రజలు, లక్షల మంది ప్రజలు మీ పరిపాలన వల్ల బాధలు పడతా ఉన్నారు. అయినా సరే గతమంతా మరిచి ఈరోజు అధికార పక్షం మీద నిందలు వేస్తూ ఉన్నారు. మేము ఏ మంచి పని కూడా చేయనీయొద్దు అన్న కంకణం కట్టుకున్నట్టున్నారు, ముఖ్యంగా హరీష్ రావు గారు. ఇక కేటీఆర్ గారు ఏమో ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, ఆయన లేడు కూడా. కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల బాగోగులు బాధలు పట్టించుకున్న పాపన పోలే. ఆయన ఎప్పుడైనా ప్రజల మధ్యలోకి వస్తున్నాడు అంటే ఆయన బాధలు చెప్పుకోనీకి వస్తాడు తప్ప ప్రజల బాధల కోసం ఏ రోజు కూడా రాలే. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో పోషిస్తలేడు, ప్రజాక్షేత్రంలో పోషిస్తలేడు. మరి ఎందుకు ఇంకా ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడం మాకైతే అర్థం కాదు. కేటీఆర్ గారు కేవలం ట్విట్టర్లో లొల్లి పెట్టనీకే పనికొస్తాడు తప్ప ప్రతిపక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో, ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ హోదాలో ఏ రోజు కూడా ఈ 9 నెలల్లో
నిర్ణయాత్మకమైన సలహాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష నేతగా గుర్తింపు గౌరవం పొందలే. అన్నిటికీ ఆయనకు తొందరపడి మాట జారడం, ఆ తర్వాత క్షమాపణ వేడుకోవడం, దీంట్లోనే ఆయన గిన్నెస్ రికార్డులకు ఎక్కబోతా ఉన్నాడు రాబోయే రోజుల్లో. ఇక హరీష్ రావు గారిది అయితే ప్రతి దాంట్లో అతి తెలివి ప్రదర్శిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ ఇరిగేషన్ మినిస్టర్గా ఎవరున్నారు? ఇరిగేషన్ మినిస్టర్గా ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు, చెరువులకు కట్టలేసేటప్పుడు, మిషన్ కాకతీయ చేసేటప్పుడు, పంప్ హౌజులు కట్టేటప్పుడు నువ్వే కదా మంత్రివి. ఇప్పుడు ఏ పంప్ హౌజ్ కూడా మునిగిపోకుండా సురక్షితంగా ఉందా? ఆఖరికి పాలమూరు రంగారెడ్డిలో కట్టిన పంప్ హౌజులు కూడా ఈ వరదలకు మునిగిపోయినాయి. ఇంతకుముందు కల్వకుర్తి మునిగిపోయింది. మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పంప్ హౌజులు కూడా మునిగిపోతా ఉన్నాయి. కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిపోయినాయి. ఎక్కడ చూడు హరీష్ రావు గారు చేయి పడితే అది విధ్వంసమే. మాటలు కోటలు దాటుతాయి తప్ప ఏ రోజు కూడా మంచి పరిపాలన అందియలే. ఆయనకు అన్ని అధికారాలు ఉన్నా కూడా భవిష్యత్తును ఆలోచించి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమం చేపట్టలే. ఆయన హయాంలోనే 2014 నుంచి 23 దాకా 5 సంవత్సరాలు ఆయన ఇరిగేషన్ మంత్రి, 5 సంవత్సరాలు కేసీఆర్ గారు వారి మామగారు ఇరిగేషన్ మంత్రి. వీళ్ళిద్దరి హయాంలోనే 56 నుంచి 2014 దాకా జరిగిన ఆక్రమణలు ఒక ఎత్తు అయితే, ఈ 10 సంవత్సరాల్లో చెరువుల ఆక్రమణ అంతకు 10 రెట్లు జరిగినాయి. దానికి వీళ్ళే కారణం. వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టే ఈరోజు తెలంగాణకు అపారమైన నష్టం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ మధ్యలో గుళ్లకు, దేవుళ్ళ దగ్గరికి, గోపురాలకు పోతా ఉన్నాడు. లోపలనేమో ఆయన పాప పరిహారం చేసుకుంటున్నాడు. నేను చేసిన తప్పులు క్షమించు, నరకానికి పోతే నాకు శిక్ష రావద్దు అని చెప్పి. కానీ బయట చెప్పేదేమో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది కాబట్టి మేము పోతా ఉన్నా, దేవుణ్ణి మొక్కుకుంటున్నా అంటున్నాడు. వాస్తవంగా వారు పోయేది రేపు నరకానికి పోతే ఏదైతే శిక్షలు పడతాయో ఆ శిక్షలు తప్పించుకోవడానికి. సరే, ఏం శిక్ష పడుతుందో కూడా ఒకసారి తెలంగాణ ప్రజలకు చెప్పాలి. హిందూ ధర్మాన్ని విశ్వసించి ఆచరించే వాళ్లకు. హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి పాలకులుగా 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి గరుడ పురాణంలో వీళ్ళిద్దరి కోసం ఒక శిక్షను ఆ రోజే రాశాను. దాని పేరు సుకరముఖం. సుకరముఖం అనే శిక్ష మామ అల్లుళ్లకు కేటీఆర్ గారు ఖచ్చితంగా పడుతుంది. ఎవరికి శిక్ష పడుతుంది అంటే, పరిపాలనలో నిర్లక్ష్య వైఖరితోటి విధులను నిర్వర్తించే వాళ్లకు, పరిపాలనను గాలి కొదిలేసి జల్సాలు చేసే వాళ్లకు, అలాగే ప్రజలను అణచివేతకు గురి చేసే వాళ్లకు ఈ సుకరముఖం అనే శిక్ష వేయాలని చెప్పి ఎప్పుడో గరుడ పురాణంలో చెప్పింది. మరి కేసీఆర్ గారు యాగాలు హోమాలు చేశారు కాబట్టి చదివే ఉంటాడు ఎక్కడనో. హరీష్ రావు గారు కూడా పక్కన ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానం అంటే ఉంటుంది. కాబట్టే మాకు శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆ పాప పరిహారం కోసం ఈరోజు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రకృతి చేస్తున్న విలయతాండవానికి 10 సంవత్సరాలలో ఆపడానికి ప్రయత్నం చేయకపోగా ఆ విధ్వంసంలో వీళ్ళు ప్రముఖమైన పాత్ర పోషించారు కాబట్టి ఖచ్చితంగా ఆ సుకరముఖం అనే శిక్ష వీళ్లకు పడుతుంది. వీళ్ళు దాని నుంచి తప్పించుకోలేరు. వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, గమనించాలి. మన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేయాలని చెప్పి ఆలోచన. బీఆర్ఎస్ వాళ్ళు మాటలు చెప్పిండ్రు కానీ ఏ పని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయలే.
చెరువులను కబ్జా చేసుడు, చెరువులను రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చుడు తప్ప విశ్వనగరంగా ఉండాలంటే ఏం కావాలి? ఇక్కడ ఉన్న నీటి వనరులు కావచ్చు, వరద నీటి నిర్వహణ, వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తూ ఉన్నారు. హైడ్రా అనే సంస్థను పెట్టి చెరువులలో ఉన్న కబ్జాలను తొలగిస్తున్నారు అంటే హైదరాబాదును ఒక ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ అంతర్జాతీయ నగరానికైనా పోతే అనేక తటాకాలు ఉంటాయి. చెరువులను రక్షించుకోవడమే కాదు, ఆ చెరువులు నిర్మలంగా ఎటువంటి కాలుష్యం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాదులో ఉన్న చెరువుల పరిస్థితి చూస్తే డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా చెరువులలోకి వదిలిపెట్టేసింది మనకు తెలుసు. అతిపెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు మూసీ నదిలోకి పోతా ఉంది. అందుకే ఈ నగరానికి మళ్ళా రీబ్రాండింగ్ చేయాలని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు ఎద్దేవా చేసిరు. ఇన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయా, అట్లయితాయా అని ఇంకా ఏం చెప్పలేదు. డ్రాయింగ్స్ రాలేదు, ఎస్టిమేషన్ రాలేదు, ట్విట్టర్లో చెప్తూనే ఉన్నాడు. అంటే ఒక మంచి పని, వాళ్లకు తట్టని పని ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ సిటీ డెన్సిటీ చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా వెస్టర్న్ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, ఐటీ సెంటర్లు వస్తూ ఉన్నాయి, ఐటీ టవర్స్ వస్తూ ఉన్నాయి. దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా వ్యాపార వర్గాలు కావచ్చు, లేదా విద్య కోసం వచ్చే వాళ్ళు కావచ్చు, అక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు. 20 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు ఆకాశ హార్మ్యాలు వస్తూ ఉన్నాయి. మరి అంత డెన్సిటీ ఉంటే రాబోయే రోజుల్లో ప్రమాదం అవుతుంది. అలాగే బయట నుంచి వచ్చి కంపెనీలు పెట్టే వాళ్లకు వాళ్ళందరి డెస్టినేషన్ కూడా గచ్చిబౌలి అవుతుంది. కాబట్టి ఆ ప్రాంతం రేపు భవిష్యత్తులో బెంగళూరు నగరం లాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ను తగ్గించడానికి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండడానికి ఇంకొక కొత్త నగరాన్ని నిర్మించే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు. 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీగా 15,000 ఎకరాలతోటి శంకుస్థాపన చేసి దాంట్లోకి పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే ఒక నగరం విశ్వనగరం కావడానికి ఏమేం చేయాలనో అన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక దూరపు ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఎలాగో ఆ పని చేయలే 10 సంవత్సరాల్లో. మీరు చేసింది ఏందయ్యా అంటే మీ చుట్టాలకు, మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ నాయకులకు, మీకు ఫండ్ ఇచ్చిన ఇండస్ట్రియలిస్టులకు రిలాక్సేషన్స్ ఇచ్చి భూమిని అప్పనంగా అప్పజెప్పి మన రాష్ట్ర ఖజానాను గుల్ల చేసింది తప్ప ఎటువంటి అభివృద్ధి కూడా హైదరాబాద్ నగరంలో చేయలే. ఇంకొక ముఖ్యమైన విషయం, గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం తెలంగాణలో, హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న అన్ని పట్టణాల్లో కూడా రెవెన్యూకి సంబంధించిన భూమి కబ్జాకు గురైంది. ఏ రోజు కూడా ఆ కబ్జా నుంచి ఆ భూములను విడిపించుకోవాలన్న సోయి ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల కుటుంబానికి లేకుండే, అక్కడ పరిపాలన చేస్తున్న మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, బీఆర్ఎస్ చెందిన వారికి లేకుండే. ఆ కార్యక్రమం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. కలెక్టర్కు, రెవెన్యూ విభాగానికి, మున్సిపల్ అధికారులకు ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయో అవన్నీ కూడా రిక్లెయిమ్ చేయాలి అని చెప్పి రెవెన్యూ యంత్రాంగానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిర్రు. కాబట్టే ఈరోజు ఆ ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నం మొదలైతా ఉంది. ప్రజల నుంచి
మంచి స్పందన వస్తూ ఉంది, రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. బహుశా ముఖ్యమంత్రి గారికి కూడా వస్తున్నాయేమో, మీడియా ద్వారా వస్తున్నాయి. ఏదైతే చెరువుల ఆక్రమణను తొలగించే కార్యక్రమం హైదరాబాద్ నగరంలో చేస్తున్నారో ఇది ప్రతి నగరానికి కూడా, ప్రతి జిల్లాకు కూడా విస్తరించాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న పౌరులు, తెలంగాణ వాదులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మాకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా లాంటి సంస్థలు ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పెద్ద పట్టణాల్లో ప్రారంభించి అక్కడ కూడా ఆక్రమణలను తొలగిస్తామని చెప్పి వారు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనను, వారి ఆచరణను రెండింటినీ కూడా సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మా హరీష్ రావు గారికి బుగులు పుడుతుంది. ఆయనకు బాధలు వచ్చినాయి, అల్లకల్లోలం అవుతుందన్న బాధ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఎక్కడ పేరు వస్తుందనే దుగ్ధ ఉంటుంది, అసూయ ఉంటుంది. మేము చేయలేని పనిని రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి బురద చల్లాలి, కాబట్టి ఆగాలి, ఆపాలి, వెకిలి ప్రయత్నాలు చేయాలి. ఇదే ప్రయత్నం 9 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మంచి పనికి స్వాగతించండి. మీ ప్రభుత్వం మంచి పని చేస్తే మేము ఆ రోజు మీరు చేసిన కొన్ని మంచి పనులను స్వాగతించడం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని మీరు స్వాగతించండి. ఒకవేళ చేత కాకుంటే బురద జల్లే కార్యక్రమం మానుకోండి. ఈ బురద రాజకీయాలకి ఇప్పటికైనా స్వస్తి చెప్పండి అని చెప్పి పత్రికాముఖంగా హరీష్ రావు గారిని కోరుకుంటా ఉన్నాం. ఏ పట్టణానికి వచ్చినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్న హరీష్ రావు గారు, ఏ మున్సిపాలిటీకి వచ్చినా చెరువులను కబ్జా చేసింది అక్కడ బీఆర్ఎస్ నాయకులే, మేము ప్రూవ్ చేస్తాం. మీరు మహబూబ్ నగర్కి వస్తారా, వరంగల్కు పోతారా, కరీంనగర్ పోతారా, ఆదిలాబాద్ పోతారా, ఆఖరికి సిద్దిపేటకు వస్తారా, చెరువులను, రెవెన్యూ భూమిని కబ్జా చేసింది ఎవరు అంటే 100కి 70-80% మీ అనుచరులే, బీఆర్ఎస్ నాయకులే. ఇది ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ఏ నగరాన్నన్నా ఎంచుకోండి, ఆ నగరానికి మేము వచ్చి నిరూపిస్తాం, మీరు కూడా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇప్పుడు ఇక్కడ మాతో పాటు ఉన్నవారు మా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మా అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు, అమరేందర్ గారు, ఎన్ఆర్ఐఎస్ఎల్